వెల్కమ్ బ్యాక్ టు రణక్షేత్రం 2024. ప్రపంచం వేగంగా ముందుకు వెళ్ళిపోతోంది. టెక్నాలజీలో భారత్ ఎక్కడికో వెళ్ళిపోయింది. చంద్రయాన్ 3 వెళ్ళి చంద్రుడి మీద కూర్చుంది. కానీ ఆంధ్రప్రదేశ్లోని ఆలూరు నియోజకవర్గంలో తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు. సాగు చేయడానికి పొలాల్లో చెమ్మలేదు. పంటలు పండక, చేతి నిండా పని లేక, పొట్ట నింపుకునే మార్గం లేక కన్నీటిని దిగమింగుతూ ఉన్న ఊరిని కన్నతల్లిని వదిలి కూలి పనుల కోసం పట్నం బాట పడుతున్నారు అక్కడి ప్రజలు. అరచేతిలో వైకుంఠాలను చూపించే నేతలెవరూ వీరి తలరాతను మార్చలేకపోయారు. ఇంతకీ అసలు ఆలూరు నియోజకవర్గ ముఖచిత్రం ఎలా ఉందో ఓసారి రణక్షేత్రంలో చెప్పినా ఆ ఊరి విశిష్టతలు గుర్తుకొస్తాయి. కానీ ఆలూరు పేరు చెప్పగానే కరువు కాటకాలు గుర్తొస్తాయి. కర్రలతో కొట్టుకునే దేవరగట్టు సమరం గుర్తొస్తుంది. 70 ఏళ్ల క్రితం అసెంబ్లీ నియోజకవర్గంగా ఆవిర్భవించిన ఆలూరులో ఎందరు నేతలు వచ్చినా ప్రజల తలరాతలు మాత్రం మారలేదు. కనీసం తాగునీరు కూడా లేక వేలాది మంది అలమటిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ అభివృద్ధి
తాజా మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం 2 సార్లు గెలిచిన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించలేకపోయారు. ఒక ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దానికోసం కేటాయించిన భూముల్లో 100 ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఇదే అంశంపై పోరాటం చేశాయి. ఎవరైనా రైతులు వచ్చి అప్పటి మార్కెట్ రేటు ప్రకారం చెల్లిస్తే వారి భూమి వారికిచ్చేస్తానని ఆయన చెప్పడం మరింత కాకరేపింది. యువతకు ఉపాధి కల్పించాల్సిన ప్రజాప్రతినిధే ఇలా చేయడం, భూములు కొట్టేయడం సరికాదని అంటున్నారు. ఇలాంటి తలనొప్పుల వల్లే సీఎం జగన్ ఆయనకు సీట్ ఇవ్వలేదనే విమర్శ ఫైట్లు చూస్తూ ఉంటాం, కానీ వెనుక గ్రీన్ మ్యాట్ల మీద గ్రాఫిక్ ఫైట్లు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నిజంగానే పుచ్చకాయలు పగలగొట్టినట్లు కర్రలతో తలలు పగలగొడుతూ ఉంటారు. ఇంతటి రక్తసిక్తమైన ఆట బహుశా భారతదేశంలో లేదనే అంటారు. ఇక ఆలూరు నియోజకవర్గంలో సమస్యల గురించి చెబితే ఆ జాబితా చాంతాడే అవుతుంది. హంద్రినీవా ప్రాజెక్టు కొంచెం కడితే 44,000 ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఏ ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. హోళగుంద మండలంలో ఉన్న దేవరగట్టు మాల మల్లే పొద్దున లేస్తే చాలు చంద్రబాబు ప్రకటనలు చూస్తే ఆకాశం నేల మీదకు అలా దించేస్తారేమో అనిపిస్తుంది. సీఎం జగన్ ప్రకటనలు చూస్తే కొన్ని రోజులకు అన్నీ ఫ్రీ అయిపోయేలాగే కనిపిస్తోంది. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మాన్ని విస్మరిస్తే ఊరుకోం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పడం గుర్తొస్తుంది. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అంటున్న ఆలూరు వాసులు నియోజకవర్గానికి తాగు సాగునీరు ఇప్పించండి చాలు అని వేడుకుంటున్నారు. విశేషాలు మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రం తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.